తనకైతే స్టేషన్ బయటికి అయితే వచ్చేసాం అనమాట ఎర్నాకుళానికి. సో ఇక్కడ నుంచి వీఆర్ డివైడింగ్ నౌ అనమాట. ఓకే, నేను ఇక్కడ నుంచి సో నా యాక్టివిటీస్ ఏమున్నాయి ఏంటిదని ఇప్పుడు నుంచి ప్లాన్ చేసుకోవాలి ఒక్క రోజుకి, ఎందుకంటే రేపు నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. మన బ్రో వచ్చేసి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఏంటి బ్రో ఆఫీస్ డైరెక్టర్. నైస్ నైస్ నైస్. ఓకే బ్రో, నైస్ టు మీట్ యూ, థ్యాంక్ యూ. రైల్వే స్టేషన్కి అయితే నేను అతనితో పాటు ఇక్కడ దగ్గర నడుచుకుంటూ వచ్చాను అనమాట. సో ఇక్కడ నుంచి మెట్రో వాటర్ మెట్రోకి అయితే వెళ్తాను అని చెప్పేసి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే వెళ్దాము. సో నేను ఆల్మోస్ట్ నేను మెయిన్ రోడ్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి రోడ్డు దాటి ఆపోజిట్ సైడ్ అయితే వెళ్ళాలంటున్నాను అనమాట. అండ్ ప్రజెంట్ నేను ఎప్పుడైతే రోడ్డు క్రాస్ అవుతున్నాను అనమాట, రోడ్ దాటిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి అయితే మనం వాటర్ మెట్రోకి వెళ్ళాలి అని అంటే సో బస్ అయితే ఎక్కాలన్నమాట. హైకోర్టుకి టికెట్ తీసుకోవాలి. అది వచ్చేసి అరౌండ్ 40 రూపీస్ ఉంటుందని అయితే చెప్పారు. ఒకసారి ఎక్కాక టికెట్ తీసుకొని చూద్దాం. ఓకే, మరొక బస్సు అయితే వస్తుంది. సో చూద్దాం అది వెళ్తుందో వెళ్ళదో మరి. ఇక్కడ నుంచి హైకోర్టుకి అయితే టికెట్ తీసుకున్నాను. ఆ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఇక్కడ నుంచి హైకోర్టులో దిగిన తర్వాత మనం అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏంటంటే చూద్దాం. ఓకే, హైకోర్టు బస్ స్టాప్ నుండి అయితే దిగాం మనం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి లొకేషన్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని అయితే సో ఇక్కడ నుంచి మనం వెళ్దాం అనమాట. ఇంతకుముందు గూగుల్ మ్యాప్స్ అయితే నా ముందు ఒక రైట్ సైడ్ అయితే ఉందన్నమాట, అక్కడ నుంచి అన్నట్టు చూపించింది. సో ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి. మన లెఫ్ట్ సైడ్ అయితే మీకు లొకేషన్ కనపడుతుంది కదా, బస్ అయితే వచ్చేసి అక్కడే దిగాను అనమాట. సో అక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఒక సిగ్నల్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్ళమంటే లొకేషన్ చూపిస్తుంది. సో మనం ఇక్కడ నుంచి అయితే రైట్ సైడ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ నుంచి వాటర్ బోటింగ్ మెట్రో వాటర్ మెట్రో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్దాం మనం. ఇప్పుడైతే మాకు ఒక కామెడీ అయితే జరిగింది అది. సో నేను యాక్చువల్గా అయితే వాటర్ మెట్రో వచ్చేసి నా వెనకాలనే పెట్టుకుని బస్ దిగిన దగ్గర నుంచి ఊరు మొత్తం వెతుక్కున్నాను అనమాట. సడన్ గా నేను ఇక్కడికి వచ్చి ఒక అతను అడుగుతా, అతను ఏమన్నాడు అంటే వాటర్ మెట్రో బ్యాక్ సైడే ఉంది, సో సరిగ్గా చూసిన ఇల్లు బ్రో అని చెప్పి ఇంగ్లీష్ అని చెప్పాడు అనమాట. నాకు కూడా నవ్వు వచ్చింది. పక్కనే పెట్టుకొని ఊరు మొత్తం ఎక్కినట్టు కొంచెం దూరం దాకా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ వేస్ట్ వెళ్ళి ఎంత అయితే తిరిగి వచ్చాను అనమాట. సో ఇప్పుడు రోడ్ అయితే దాటుతున్నాను. స్టే ట్యూన్ ఫర్ ద అప్డేట్స్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే నేను ఎగ్జాక్ట్లీ మీకైతే రోడ్ అయితే చెప్తున్నాను అనమాట. మీరు బస్సు వచ్చేసి క్విక్ అదిగోండి ఆ వైట్ కలర్ బిల్డింగ్ దగ్గర దిగుతున్నారు అనమాట. అక్కడ దిగిన తర్వాత ఇక్కడ మీకు రోడ్డు క్రాస్ అవ్వగానే మీరు రైట్ సైడ్లో అశోక అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ అశోక బిల్డింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇదిగోండి ఇదే అనమాట దారి. సో అక్కడ మీకు బోర్డు కూడా కనపడుతుంది ఎండింగ్లో, ఇది వాటర్ మెట్రో. సో దగ్గరికి వెళ్ళిన తర్వాత మన దాంట్లో ట్రావెల్ చేద్దాము, అదంటే కామన్గా వీడియో తీసుకుని వచ్చేద్దాం అనేది డిసైడ్ అవుదాము. మనసు అక్కడికి వెళ్ళక ప్రైజెస్ కూడా ఎంత ఉన్నాయి ఏంటిది అనేది కూడా చూద్దాం. ఓకే, అండ్ డార్లింగ్స్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మస్తు క్రేజీగా ఉంది తెలుసా. మీకు బిగ్ స్క్రీన్లో పెట్టి చూపిస్తాను చూడండి. ఎంత బాగుందనంటే ఇలా కూడా ఉంటుందా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అది వచ్చేసి హైకోర్ట్ కొచ్చి అనమాట. చూపిస్తున్నాను చూడండి మీకు, అది వచ్చేసి హైకోర్ట్ కొచ్చి అనమాట. అండ్ ఆల్సో అదే బిల్డింగ్ మనకి వాటర్ మెట్రోకి మెయిన్ బిల్డింగ్ అన్నమాట. సో ఎవరైనా వాటర్ బోటింగ్ చేయాలంటే ఆ బిల్డింగ్లోకి వెళ్ళి టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ మెట్రో దగ్గర అయితే ఉన్నాం అనమాట. మనకి 12 o'clock అయితే కొంచెం రైడ్ ఉంది నెక్స్ట్. ఇది 12కి వెళ్ళామంటే మనం మళ్ళీ 1:31 కల్లా రిటర్న్ అయితే వస్తాం అనమాట. ఇది వచ్చేసి మొత్తం 1 hour జర్నీ. ఇందులో మొత్తం అయితే 16 ప్లేస్ అయితే కవర్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అనమాట. ఒక్కసారి మనం గైడ్ని అయితే అడుగుదాం అనమాట. ఎక్స్క్యూజ్ మీ బ్రో, 1 minute. యువర్ నేమ్ ప్లీజ్? Ashik. Okay. May I know about this package trip now? Sorry. ఇవన్నీ కూడా వచ్చేసి ప్యాకేజ్ అనమాట. I want to keep it. Yeah. Okay. Your name, please. Your name. Myself Shafiq. Thank you so much. Sir, package starting from 750. It's a regular package is for 5:30 to 7:30 actually. It's going for Sunset Cruise. It's going to deep sea actually for 25 kilometer. Our ride will be like there will be singers, magic show, mentalism, DJ programs will be on board in there.
and going to 25 kilometer deep sea actually. The sea cruise. It's catamaran cruise. The IRS is the first private catamaran cruise in Kerala. Okay. Package will be 750 and 1000 will be for lunch and dinner cruise, and after that special lunch cruise will be there for 4 hours 11 to 3. That's for 1500 per head charge, and for special dinner cruise 5 to 9 2000 package. I know I'm taking the 200 rupees packages for That's for 1 hour ride. We have cruise and boat will be there. The boat is for backwater ride. You took for backwater ride for 1 hour. It's going till the sea entrance actually for 15 kilometer rounding coming back. what are the places this covering in this? We cover like Bolgati Palace, Grand Hyatt, DP World, Dolphin Point, Fort Kochi, Waipin, Wellington. For islands and sightseeing will be covering for 1 hour. Okay, okay. There will be singer also in be on board. I don't know how many places for highlights. Actually, 6 islands and somewhat sightseeing. Okay, total of 10 to 12 sightseeing will be there. 10 to 12 sites. Yes. Okay, thank you. అండ్ ఆల్సో గాయ్స్ ఇప్పుడే కదా మనం బ్రో వచ్చేసి మనకు బ్రీఫ్గా ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయి ఏంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నేను తీసుకున్నది 1 అవర్ ప్యాకేజ్ అనమాట. సో 1 అవర్ ప్యాకేజ్లో మనము ఏమేమైతే చూడబోతున్నాం అంటే 12 to 15 ప్లేసెస్ అని చెప్పాడు అనమాట. సో ఇంకెందుకు కలిసాం, మీరు కూడా నాతో పాటు వచ్చి చూసేయండి. స్టే ట్యూన్. సైట్ నుంచి మనం ఇదే డ్రెస్ అవుతున్నాం కాబట్టి సో నేను ఇప్పుడు వెళ్ళి టీషర్ట్ చేంజ్ చేసుకుని వస్తాను. పక్కన వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో గాయ్స్ నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఆక్టోపస్ చూడండి ఎలా ఉందో. దాని పక్కన వచ్చి సన్నటి వేలుతో కనపడుతుంది. అది మెల్లగా ఈదుకుంటే బోర్డు దగ్గరికి అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఈ బోట్ అయితే ఎక్కబోతున్నాం అనమాట. ఇదిగోటి ఎల్లో కలర్ బోట్ని. అయితే గాయస్ లోపలికైతే వచ్చాను. ఇదిగోండి ఇక్కడైతే ఇలా కూర్చున్నాను అనమాట. ఇదిగో నా లగేజ్ ఇది వచ్చేసి నేను అనమాట. ఇది వచ్చేసి సేఫ్టీగా ఇదనమాట. సో క్రేజీ ఉంది డిజైన్ ఫీల్ అయితే. బట్ మనకు అసలు ఇలాంటి భయం మీ అందరు కూడా తెలుసు. బట్ అయినా సరే మీకోసం నేను తెగించి అయితే పైకి ఎక్కాను అనమాట. సో గాయస్ లెట్స్ సీ. హాయ్ బ్రో. యువర్ నేమ్ ప్లీజ్. Abin. యువర్ నేమ్ Tirtha. తీర్థ. అండ్ యువర్ నేమ్ బ్రో? Arjun. Arjun. Yeah. Okay. So 1, 2, 3. And the trip is going to start shortly. Our trip is started. మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి గైస్ వ్యూస్ అయితే మస్తు క్రేజీ అంటే క్రేజీగా ఉంది కదా. సో ఇప్పుడైతే ప్రజెంట్ బ్యాక్కి తీసుకుంటున్నారు అనమాట బోట్ని. అరేబియన్ సీలో బోటింగ్ మనమైతే మస్తు క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ జరిగింది నాకైతే. ఇది వచ్చేసి కంటైనర్ స్పోర్ట్ ఏరియా అనమాట. అందులో ఓన్లీ కంటైనర్స్ మాత్రమే పెడతారు. దానికి నియర్ బైకి వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. చూడండి మస్తు క్రేజీ కదా అయితే. అండ్ ఆ పైప్ లైన్ వచ్చేసి ఇక్కడ ఆయిల్ అండ్ పెట్రోలియం డికింగ్ అయితే అవుతుంది అనమాట. ఈ ఐలాండ్స్ అన్ని కూడా మ్యాన్ మేడ్ ఐలాండ్స్ అనమాట. మరి నేనైతే ఓవర్ జూమ్ అయితే చేస్తున్నాను కెమెరాని. మేబీ కొంచెము క్లారిటీ మిస్ అవ్వచ్చు. సో చూద్దాం. అండ్ అక్కడైతే పెద్ద పెద్ద బోట్స్ అయితే కనపడుతుంది. అది వచ్చేసి సౌత్ ఇండియన్ నేవీ హెడ్ క్వార్టర్స్ అంట. మస్తు క్రేజీ అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో గైస్ మన గైడ్ అయితే మలయాళంలో మాట్లాడుతున్నాడు అనమాట. బ్రో కొంచెము ఇంగ్లీష్ కూడా ఇంక్లూడ్ చేయవా అని అడుగుతానేమో ഭാഷ പ്രശ്നം అని అంటున్నాడు. మరి తిడుతున్నాడో పోతున్నాడు అర్థం కావట్లేదు నాకైతే. ഇതിനകത്ത് മെയിൻ പ്രശ്നം ഭാഷാ പ്രശ്നമാണ്. ഞാനാണെങ്കിൽ ഒരു 5-6 പ്രാവശ്യം എഴുതിയിട്ട് SLC ഒരു കണക്ക് പാസ്സായത്.
അപ്പൊ അത് മെയിൻ ഒരു തിങ്ങാണ്. വലിയ പാടാണ് ഈ പഠിത്തം എന്ന് പറയുന്നത്. പഠിക്കണവർക്ക് ശരിക്കും പറഞ്ഞാൽ അവാർഡ് കൊടുക്കണം. എപ്പോഴും അറിയില്ല എങ്ങനെ ഇരുന്ന് കുത്തിയിരുന്ന് പഠിക്കണം എന്ന് ആലോചിക്കും. ഈ इंग्लिश सेकंड मतलब ये पढ़ाई बहुत मुश्किल है. पढ़ाई आप कितना तक पढ़ा है? సో గాయస్ ఇంకా వాళ్ళ మాటలు నాకు ఏం మాట్లాడ అర్థం కావట్లేదు, తిడుతున్నాడా పొగుడుతున్నాడా అర్థం కావట్లేదు అని చెప్పి నేనైతే సైలెంట్గా అయితే అడిగేసి లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నాను. సో అక్కడ నేను డైరెక్ట్ లైవ్లో అయితే చూసుకున్నాను. అండ్ ఆల్సో వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారనమాట ట్రాన్స్లేషన్కి, అండ్ కొంచెం ఇంగ్లీష్ కూడా చెప్పాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కనపడుతున్న బోట్స్ అవన్నీ కూడా నావీ వాళ్ళకి సంబంధించినవి అనమాట. సో మస్తు క్రేజీ ఉంది కదా, అదంతా కూడా నావీ వాళ్ళ ఏరియా అనమాట. Okay. That was the way. Not this one. You can see the one, the straight blue ones. Okay. Your name please? My name is Radha. Radha. Okay. And his name is Radhakrishna. He is our guide on Mata. Hi, Hi bro. Your Hi. name please? my name is Sandeep. Sandeep. And అన్ననేమో సందీప్ అనమాట, మన Okay, Allah High Court. బోట్ High Court of డ్రైవర్ అనమాట. and And this way is connected to where bro? Fort Kochi. That's a Fort Kochi Island. Fort Kochi. Okay. The sea mouth. And that was? So yeah, this is the ఇది వచ్చేసి కంటైనర్ టెర్మినల్ అనమాట. సో మస్తు కంటైనర్ టెర్మినల్. అండ్ ఆల్సో గాయస్ ఈ బిల్డింగ్ లో అయితే ఒక బోట్ ఉంది అనమాట. ఆ బోట్ లో ఏంటిదంటే మన నెహ్రూ అండ్ ఆల్సో మదర్ టెరీసా అండ్ ఆల్సో కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు అయితే ట్రావెల్ చేసిన బోట్ అంట అది. సో దాని గుర్తు కింద వాళ్ళు దీంట్లో డిస్ప్లే కింద అయితే అది కూడా అక్కడ పెట్టారు అనమాట. उसी में बैठ के सफर किया हुआ चेयरमैन वाइस चेयरमैन के काम. ఈ బిల్డింగ్ వచ్చేసి బ్రిటన్ వాళ్ళు బిల్డ్ చేశారంట. అది క్లాక్ టవర్ అంట అది అయితే. I think it's a 400 years old building. Wow. Clock tower है 400 साल पुराना है. అది వచ్చేసి 400 years పాతదంట అది. ఇదంతా కూడా మటాంజిరి అంట. అండ్ ఆల్సో అక్కడ వచ్చేటప్పటికి మనకి పాసింగ్ బోట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో అక్కడ మనకి బోట్ అనేది పెద్దది కనపడుతుంది కదా, అది వచ్చేసి టెర్మినల్ బోట్ అన్నమాట. సో మస్తు క్రేజీ అయితే ఉంది. सी पोर्ट इधर आ जाता है. ఈ పోర్టులలో అరేంజ్ చూడాలి అసలు సైడ్ లో కోస్టల్ పోలీస్ ఏరియా ആണ് కోస్టల్ పోలీస్. వచ్చేసి కోస్టల్ పోలీస్ ఏరియా అన్నమాట ఇదంతా కూడా. అండ్ అక్కడ వచ్చేసి మనకి ఇండియన్ కస్టమ్స్ ఆఫీస్ అనేది फोर्ट कोची है. मतलब इसका पास से हम लोग जाएगा फोर्ट कोची में जाएगा. फोर्ट कोची మన ముందు ఒక బోట్ వెళ్తుంది కదా, అది వచ్చేసి వెహికల్స్ కనెక్ట్ చేసేది అనమాట. వెహికల్స్ తో పాటు వెళ్తుంది, ప్యాసింజర్స్ కమ్ వెహికల్స్ రెండిట్లు కూడా మోస్తుంది అదైతే. వావ్, దోస్ ఆర్ ద ఫిష్ నెట్టింగ్స్ రైట్? ఫిష్ నెట్స్ రైట్? ఫిషింగ్ నెట్స్. ఓకే, అవన్నీ కూడా ఫిష్ నెట్స్ అన్నమాట. ये बिल्डिंग ये इंडिया का सबसे पहले वाला कोयर ड्रॉप एक्सपोर्ट यूनिट है. ये आस्पिनवाल बिल्डिंग. ఓకే అండి, ఓకే.
World? India's first car dock export unit has been built. It's constructed by Britain. Okay. Okay, now we are entered in the Arabian Sea now, and this location is of Fort Kochi. And both sides you can see there are Chinese fishing nets. Okay. Okay. Okay, Okay. and this is the Roro service connector from two locations. Waipin is a Waipin Island, Okay. and this is the Fort Kochi. The This is- famous this one is- Indian singer Yeshudas is from here. Yeshudas, Dr. KJ Yeshudas. Okay. And the this is the method of the catching the fishes. That one. Wow. Okay. And this is the Arabian Sea. And also see there are two big tanks. That's the LNG terminal, liquefied natural gas, and this is the capacity of these tanks 155 kiloliter. And then another the specialty in this side is a wiping, and the one side is a seashore, and this is the backwater area. Okay. 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 Thank you. ఇవన్నీ కూడా ఫిషింగ్ నెట్స్ చూడండి, ఇప్పుడే దించారు ఇందులో అయితే. నెక్స్ట్ లెగుస్తుంది, మరి ఎన్ని ఫిష్ అయితే వచ్చేది చూద్దాం. అండ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా కూడా అరేబియన్ సీ. అండ్ మన బోట్ అనేది ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని సేమ్ మనం ఏ స్పాట్కి అయితే వచ్చామో అక్కడికే దింపేస్తున్నారు అనమాట. వచ్చేసి చెరాయి బీచ్ అంట ఇటు సైడ్ ఇది. అక్కడ మీకు చిన్నగా ఒక ఐలాండ్ కనపడుతుంది కదా, దాని పేరు వచ్చేసి గుండు ఐలాండ్ అంట. మస్తు క్రేజీ ఉంది కదా నేమ్. సో గైస్ ఇది వచ్చేసి లోడ్ టెర్మినల్ అన్నమాట. మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా కంటైనర్స్ అన్ని ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతాయని చెప్పేసి అని. సో అది ఇదే మీకు క్లోజ్లో చూపిస్తున్నాను అనమాట, చూడండి. ఈ కంటైనర్ వ్యూ తర్వాత అయితే ఎవరన్నా తెలుగులో పాట పాడతారు అని అయితే అడిగాడు. సో నేను పాడతాను, ఈ పాట నేనే రాశాను అని చెప్పి సో నేను రాసిన పాటలో ఒకటైతే పాడాను అనమాట. దిస్ ఈస్ లవ్ సాంగ్. ఐ వాంట్ టు సింగ్ ఓన్లీ ద పల్లవి పార్ట్. పదే 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 నా ప్రాణం నిన్నే కోరెనులే, పదే 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 నా మనసే నిన్నే తలిచెనులే, పదే 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 నా ప్రాణం నిన్నే కోరెనులే, పదే 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 నా మనసే నిన్నే తలిచెనులే, ప్రతి క్షణం అనుదినం నీకోసమే ఈ ప్రాణమే చెలియా, ప్రతి క్షణం అనుదినం నీకోసమే ఈ ప్రాణమే చెలియా, పదే 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 నా ప్రాణం నిన్నే కోరినదే, పదే 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 నా మనసే నిన్నే తలిచినదే. अच्छा गाना बहुत बढ़िया गाया है। तो मतलब आप सिंगर है, लिरिक्स राइटर इन तेलुगु. तो गाना सुनकर पता चलता है आपने. आप लिरिक्स लिखता है, लिरिक्स. तो मेरे को एक चांस दे दो. ठीक है, मैं 2 लाइन तेलुगु गाना गाऊंगा, आप उसमें वीडियो में खींच लो. I will sing a song. ఓకే ఓకే. See. తెలుగులో ఒక సాంగ్ పాడతారంట, సో లెట్స్ హియర్ దట్. Ready? రెడీ.
సూపర్ క్రేజీ అసలు సూపర్ క్రేజీ എല്ലാവരും യാത്രാകൾ കളിച്ചിരി തമാശകളൊക്കെ അങ്ങനെ എൻജോയ് ചെയ്തു എന്ന് വിശ്വസിക്കുന്നു. और ഇവിടെയാണ് MG ശ്രീകുമാറിന്റെ വീട്. इधर एक प्लेबैक सिंगर है केरला का, ఓకే उसका घर उधर ही है. ఓకే नेम MG श्रीकुमार, ఎంజీ प्लेबैक सिंगर MG श्रीकुमार. సిన్ కుమార్ ఓకే అండ్ ఆల్సో घर उधर ही है. He is living that location. ఓకే ఓకే Near that water metro station. ఓకే Opposite side. అతని ఇల్లు అయితే వచ్చేసి ఇక్కడే ఉందంట వాటర్ మెట్రో స్టేషన్ वो దగ్గర क्या है, वो दिल से पिक्चर दिया जले जान चले. ఓకే दिया जले. उसमें जो मेल वॉइस है ना, मेल वॉइस में मलयालम में गाता है, उसी ने गाया है. ఓకే हाँ, that's he's like MGC. ఓకే ఓకే तो ये नया इधर पुदिया कोचिंग कॉर्पोरेशन ऑफिस है. कॉर्पोरेशन ऑफिस है कुछ का नया नया बनाया था. ఎక్కడన్నా വരുന്നത് వాటర్ మెట్రో స్టేషన్ అన్నమాట ఇది అండ్ మనం వాళ్ళ ఫ్రెండ్ నుంచి వచ్చాము సో మన ట్రిప్ అయితే అయిపోయింది 1 అవర్ సో వీఆర్ జస్ట్ కమింగ్ బ్యాక్ എല്ലാവരും ചേർന്ന് നല്ലൊരു കൈ గాయస్ మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఎక్కడి నుంచి అయితే బయలుదేరాం మళ్ళీ అక్కడికి వచ్చి అయితే కూర్చున్నాం అనమాట సో లెట్స్ మూవ్ బ్యాగ్ మర్చిపోతానేమో పక్కనే ఉంది తీసుకుని వెళ్తాను సో మనకి ఎదిగాక కలుద్దాం గైడ్కి అందరూ కూడా థ్యాంక్స్ చెప్పేసి వెళ్దాం హాయ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ గ్రేట్ సింగర్ థ్యాంక్ యూ. వై డోంట్ యూ ట్రై ఇన్ సింగింగ్ ట్రై వన్స్ really great. Many, so many Okay. singers are here. Actually, it's your interest in singing. Wow! It's really amazing. Thank you so much. Meet again. Yeah, sure. Time come back. Sure. Thank you. Okay, sir. Thank you. Okay, bro. Thank you so much. Okay. So guys, చూసారు కదా సో ఇది మన 1 అవర్ ట్రిప్ అనమాట మొత్తం అయితే తిరిగాము అంతా చేసాము మొత్తం అంతా బాగుంది అండ్ మధ్యలో డాల్ఫిన్స్ అయితే చూసాము బట్ అది క్లియర్గా వచ్చిందో లేదో నాకైతే తెలియదు అనమాట 2 సైడ్స్ వ్యూ అయితే పెడుతున్నాను అనమాట ఇప్పటిదాకైతే మస్తు ఎంజాయ్ చేసినా కదా డార్లింగ్స్ బోట్లో పాటలు అండ్ ఆల్సో మనం కూడా ఒక పాట అయితే పాడాము మరి అది ఎలా వచ్చిందో నాకైతే ఇప్పటిదాకా కూడా తెలియదు బట్ వ్యూ మాత్రం మస్తు క్రేజీ ఉంది సో ఇక్కడ దిగుదాం పదండి ఎలా అయితే ఎక్కామో అలానే దిగుతున్నాం కానీ Bye bro. Thank you so much. సో మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది మనం ఇక్కడ నుంచి డిసైడ్ అవ్వాలి బికాస్ స్టిల్ నో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా సో ఈ రోజుకైతే మన ట్రిప్ అయిపోయింది సో ఇక్కడ నుంచి నేను అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ తినేసి నేను హ్యాపీగా వెళ్ళైతే రూమ్లో పడుకున్నాను అనమాట సో లెట్స్ మీట్ టుమారో బాయ్